నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించిన ఆహార మరియు పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్న సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ. ఉపాధి నిమిత్తం కుట్టు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేసిన సిఐటి మహిళా కార్యదర్శి రమాదేవి డిమాండ్. ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్ లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15,000 టన్నులు పైగా ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే రైతుల ఖాతాలో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్ బ్యాగులు మరియు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్ తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 15 నుంచి 20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ధాన్యం అమ్మకాలు మరింత సులభతరం చేసేందుకు 7373599375 నంబరుకు హాయ్ అని మెసేజ్ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మహమ్మద్ ఫారూక్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కె రామకృష్ణ, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండి మన్వీర్ జిలాని తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర పేర్కొన్నారు. మహిళల స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. 37 డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురంలోని ఆర్ఎంపీ అసోసియేషన్ హాలీలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మహిళల ఆర్థిక సంక్షేమానికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ తరగతులను ప్రారంభించడం జరిగిందని, శిక్షణ అనంతరం వారికి ప్రభుత్వం కుట్టు మిషన్లు కూడా అందజేస్తుందని తెలియజేస్తారు. అనంతరం బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ విభాగం చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి అనంతరం వారు సొంతంగా ఆర్థికంగా నిలబడే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. మహిళల్లో స్వయం ఉపాధి పొందడం కోసం వాళ్ళకి అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ప్రతి డివిజన్లో కూడా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి వాళ్ళకి కుట్టు మిషన్ శిక్షణని ఇప్పించి, ఆ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇప్పించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళు సొంతగా కొంత ఆదాయం సంపాదించుకునేటట్టుగా, భర్త లేదంటే మిగతా కుటుంబ సభ్యులు సంపాదించే దాంతో పాటు వీళ్ళు కూడా ఆర్థికంగా నిలబడేటట్టుగా సంపాదించుకునేటట్టుగా చేస్తూ ఉన్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ శిక్షణ కూడా ఇప్పిస్తాం. అలాగే వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి పొందేటట్టుగా చేస్తాం. శిక్షణ పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీ, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు ఈ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి లోన్లు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చూడాల. గతంలో తెలుగుదేశం 2014-19లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఇచ్చాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఏ కార్పొరేషన్ ద్వారా కూడా 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మళ్ళీ అన్ని
పథకాలని తీసుకొచ్చాం. ప్రజలకు ఉపయోగపడే పేద, బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, ఓసీ వర్గాల్లో కూడా పేదవాళ్ళకు ఉపయోగపడేదిగా తీసుకొచ్చాం. వాళ్ళందరికీ కూడా మేలు చేస్తూ ఉన్నాం. అందుకనే నేను మా ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వ పథకాలు అందించడానికి ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. సింగనగర్లోని నా కార్యాలయంలో మరి దీనికోసం సపరేట్గా పిఎల్ ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు. ఏదన్నా మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మా దగ్గరికి రండి, అక్కడి నుంచి ఆన్లైన్ చేస్తాం. మీ అందరికీ కూడా ఆ పథకాలు వచ్చేటట్టు చేస్తాం. మీ వార్డు సచివాలయాల్లో కూడా ప్రధానంగా ఈ రిజిస్ట్రేషన్స్, పేర్లు ఇవన్నీ కూడా పెట్టాం. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్తే మీరు అక్కడే నమోదు చేసుకోవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో సేవ చేసేదే తెలుగుదేశం ప్రభుత్వం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడికి గతంలో కూడా ఇవన్నీ చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం, రాబోయే రోజులు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గంలోని 31 డివిజన్లో కుటుంబ శిక్షణ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా గారు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో 1,00,000 మంది మహిళలకి కుటుంబ శిక్షణ ఇప్పించి కుటుంబ మిషన్లు ఇచ్చి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో ఇటువంటి కార్యక్రమం ఒకటి కూడా చేపట్టలేదు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ 1,00,000 మందితో ఆపేయడం కాదు, ఇంకా 1,00,000 మందికి ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటా ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిఐటి మహిళా కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. విద్యార్థులకు అమల అన్నం పెట్టే కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కోరారు. గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందిన వారని గుర్తు చేశారు. అమ్మల స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. రమాదేవి, సిఐటియు అనుబంధ సంఘం, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడ అలంకార్ సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఈరోజు బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలనేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88,294 మంది పనిచేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 మందిని అక్రమంగా రాజకీయ కారణాలతో తొలగించిన వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మధ్యాహ్న భోజన పథక కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తుంది. వెట్టి చాకిరీ కాదు, కనీస వేతనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలైనా ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు, ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ పెంచాలి అనేసి, కనీసం స్కూల్ విద్యార్థులకి 20 రూపాయలు ఇవ్వాలనేసి, కాలేజీ విద్యార్థులకి 40 రూపాయలు ఇవ్వాలి అనేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మన పక్కనే ఉంది అన్నా క్యాంటీన్కి ఏమో దాదాపుగా 22 రూపాయలు ప్రభుత్వం అక్షయపాత్ర వాళ్ళకి ఇస్తుంది. కానీ మధ్యాహ్న భోజన పథక పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ మాత్రం ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి 5 రూపాయలు, హై స్కూల్ విద్యార్థులకి 8 రూపాయలు ఇస్తుంది. బయట టీ తాగితే సింగిల్ టీ 10 రూపాయలు అవుతుంది. మరి పసిబిడ్డలకు పెట్టేటటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. మరి అక్షయపాత్ర వాళ్ళకేమో 22 రూపాయలు ఇస్తూ
పసిపిల్లలకి ఇచ్చేటటువంటిదేమో వేతనం కనీసం 10 రూపాయలు కూడా లేవు. కాబట్టి 20 రూపాయలు మెనూ ఛార్జ్ ఇవ్వాలనేసి, కాలేజీ విద్యార్థులకి 40 రూపాయలు ఇవ్వాలి అనేసి, రాజకీయ వేధింపులు ఆపాలి అనేసి 9, 10 తరగతులకి ఈరోజు ఉచితంగా వండి పెట్టాల్సి వస్తుంది. 9, 10 తరగతులకు వండి పెట్టే వాళ్ళకి ఈరోజు వేతనం ఇవ్వాలి అనేసి 11 నెలల పాటు వీళ్ళతో పని చేయిస్తారు. 10 నెలల వేతనం ఇస్తారు. సంవత్సరానికి 12 నెలలు. టీచర్లకేమో 12 నెలలు జీతం ఇస్తారు. మిడ్ డే మీల్స్ కార్మికులకేమో 10 నెలల వేతనం ఇస్తారు. 12 నెలలు వేతనం. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యంగా దృష్టి కేంద్రీకరించామని, ఆ దిశగా పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నామని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా వెల్లడించారు. సిపిఐ ఆవిర్భవించిన డిసెంబర్ 26, 1925 నుంచి కొనసాగిన అనేక ఉద్యమాలు, ఘటనలు రాజా సంక్షిప్తంగా గుర్తు చేశారు. విజయవాడ దాసరిభవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజాతో కలిసి డి రాజా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. స్వతంత్రోద్యమంలో సిపిఐ కీలక భూమిక పోషించిందని రాజా వివరించారు. ఎన్నో త్యాగాలు చేసిందని, సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడినట్లుగా గుర్తు చేశారు. పార్టీ శతవార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని వివరించారు. అన్ని రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లనున్నట్లుగా తెలిపారు. శతవార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 24, 25 తేదీల్లో విజయవాడలో జాతీయ సెమినార్లు నిర్వహిస్తున్నామని, దీనికి జాతీయ స్థాయి పార్టీ నేతలు, వివిధ కమ్యూనిస్టు ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. డిసెంబర్ 26న తెలంగాణలోని ఖమ్మంలో శతవార్షికోత్సవ ముగింపు సభ జరుగుతుందని, ఈ సభకు ముందు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 14 తేదీ వరకు దేశవ్యాప్తంగా రాజకీయ అజెండాతో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ నిర్వహిస్తుందని అన్నారు. పోలీసులు పహారాలో ఛత్తీస్గఢ్ లో ఉందని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టుల అణచివేత పేరుతో అక్కడ ఆదివాసులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టుల అణచివేత ముసుగులో భద్రతా దళాలు అమాయక గిరిజనులపై దాడులకు తెగబడుతున్నాయని దుయ్యబట్టారు. ఆదివాసులు ఎంతో కాలం నుంచి అటవీ ప్రాంత జలాలు, భూములను కాపాడుతున్నారని తెలిపారు. ఛత్తీస్గఢ్ లోని పరిస్థితులను పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ పాండేతో వెళ్లి అధ్యయనం చేశామని, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి స్థానికులతో మాట్లాడినట్లుగా రాజా వివరించారు. మావోయిస్టులు గిరిజనులను అణచివేసి అటవీ భూములను కార్పొరేట్ రంగాలకు అప్పగించడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని రాజా విమర్శించారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులను కాల్చి చెప్పడం ద్వారా విధ్వంసకర చర్యలకు కేంద్రం పాల్పడుతుందని, స్థానికులకు భయభ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రను తిరిగి రాయటానికి ప్రయత్నిస్తున్న మితవాద, మతవాద శక్తుల విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎయిర్టెల్, జియో కలిసి స్పెక్ట్రమ్స్ ను ఎలాన్ మాస్క్ కు దారాదత్తం చేయటాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాజా స్పష్టం చేశారు. ఎలాన్ మాస్క్ పెంటగాన్ కు మద్దతు ఇస్తున్నారని, తద్వారా భారతదేశ రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం నోరు విప్పటం లేదని, ప్రజలు దేశ భద్రతపై దృష్టి పెట్టడం లేదని, విద్యారంగానికి దేశ జీడీపీలో 6% నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ సిఫార్సు చేస్తే ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం కనీసం 3% అందించలేని పరిస్థితికి దిగజారిందని మండిపడ్డారు. దీని ప్రభావంతో దేశంలోని అనేక మంది విద్యార్థులు ఉచిత విద్యకు దూరమయ్యారని, కోట్లాది మంది నిరక్షరాస్యులుగా మారిపోతున్నారని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చాక నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసి విద్యారంగానికి దేశ డీజీపీలో 6% నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ సిఫార్సు చేస్తే ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం కనీసం 3% అందించలేని పరిస్థితికి దిగజారిందని మండిపడ్డారు. దీని ప్రభావంతో దేశంలోని అనేక మంది విద్యార్థులు ఉచిత విద్యకు దూరమయ్యారని, కోట్లాది మంది నిరక్షరాస్యులుగా మారిపోతున్నారని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చాక నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసి విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఆ దిశగా కేంద్ర బడ్జెట్ లో కార్పొరేట్ రంగానికి అనుకూలంగానే నిధులు కేటాయించారని రాజా విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసే దిశగా మోడీ విధానాలు ఉన్నాయని విశ్లేషించారు. దేశాన్ని, ప్రజలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే దేశం, ఒకే మతం, ఒకే దేశం, ఒకే ఎన్నిక తదితర రాజ్యాంగ వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ ప్రజల మధ్య చిచ్చురేపేలా మోడీ ప్రభుత్వం విధానాలు కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. మోడీ పాలనతో సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, కార్పొరేట్ వర్గాలకే మేలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో మోడీ సర్కార్ మరో కుట్రకు తెరదీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లో బీజేపీ ప్రభావం లేకపోవడంతో అక్కడ బలం పుంజుకోవడానికి అనేక కుయుక్తులు పనుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం వల్ల ఏ వర్గానికి మేలు జరగలేదని, కార్మిక వర్గాల హక్కులు, సంక్షేమానికి అణచివేస్తుందన్నారు. అక్కడ తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో
నిన్న డి రాజా గారు, రామకృష్ణ పాండ మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఈ సమావేశంలో డి రాజా గారు పాల్గొంటా ఉన్నారు. రాజా గారు ఇప్పుడు ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడారు. The workers, farmers, all have been betrayed by BJP government. The budget supports privatization, private participation. The budget supports private participation. And the budget gives enormous concessions to corporate houses, big business houses. And government claims, oh, we are giving income tax concession. But people are asking, where is the income? First, tell us where is the income. What is the income? Then you discuss income tax. This is the situation. And India is passing through a big crisis. Our economy is in bad shape. Despite the tall claims made by Modi that India will become one of the 3 largest economies during his 3rd term, India's economy is in bad shape. We should understand. The foreign debt has been increasing and value of Indian rupee is falling. Ask Mr. Modi, why value of Indian rupee is falling to such a low level? When value of Indian rupee is falling to such a low level, what is the strength of economy? That's why our party says this economy is in a very bad shape. And the workers, farmers are passing through great hardships. Even today, the central trade unions had a meeting in Delhi and they have declared the 20th May. కర్ణాటక లాగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాలనలు ఉన్నాయని, తమిళనాడులో స్టాలిన్ హిందీ భాషపై మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని చెప్పారు. మహాత్మా గాంధీ ఆదర్శాల అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఎదిగే పరిస్థితులు రాష్ట్రంలో లేవని, కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇస్తేనే అది సాధ్యమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మాట్లాడటం విడ్డూరమని, కోర్టుల్లో బ్యాంకుల్లో వర్గీకరణ ప్రకారం న్యాయమూర్తులు ఉద్యోగాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పేదల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు ఉంటుండటం బాధాకరమన్నారు. నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరిగింది. ఒకటి వర్గీకరణ, నిన్న కేబినెట్ నిర్ణయం. రెండవది సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ పిఠాపురం. మూడవది ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ, తిరుపతి విమానాశ్రయం. చాలా బాధపడుతున్నాను నేను. పేదవాళ్ళ అంటరాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాలపైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం. ఇది దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రతకు చాలా 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 నష్టం. అది ఈరోజు తెలియదు, అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది దాని ప్రభావం. మధ్యకాలంలో మతాలపైన చిచ్చు. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల్లో మతాల మధ్య చిచ్చు,
స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు కులాల మధ్య చిచ్చు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆటల పోటీల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, శ్రావణి, శ్రీ ఉన్న జట్టులో ఆడిన అఖిలప్రియ అద్భుతంగా సర్వీస్ చేశారు. ఈ మ్యాచ్ లో స్పీకర్ అయ్యన్న పాత్ర రిఫరీగా వ్యవహరించారు. సయ్యద్ గారు పల్లా శ్రీనివాసన్ టీం పేర్లు చదవండి. రండి, ఒప్పుకోవడం లేదు వీళ్ళు, రండి. అబ్జెక్షన్ చేయడానికి వచ్చారన్నా? వెనక్కి వస్తున్నారు అన్న, రవణ వెనక్కి వస్తున్నారన్న. అన్నా ఇంకా ఆడుకోవచ్చా? ఇప్పుడు దానికి మొదలు పెడితే మళ్ళీ పెద్ద సమస్యలు. సుధీర్ అన్న ఒక 4 వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఎక్కువ మంది ప్లేయర్ ఉండింది దానికి. ఒక 4 వెనక్కి తీసుకోవాలంటున్నారు. పెనాల్టీ అన్న లాస్ట్ లో డిసైడ్ చేద్దామంటున్నారు. లేదన్నా, ఏమైందంటే టీమ్స్ అన్ని రెడీ చేశారు. వీడికి వచ్చిన తర్వాత మా పేపర్ చించి కింద పడేసి డిసైడ్ చేసేస్తున్నారు. అయితే విజయాన్ని పెట్టాడు. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యలు తెలిపేందుకు ధర్నా చేపట్టామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డప్పు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చౌక్ లో డప్పు కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వే పేరుతో తొలగింపులు లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలన్నారు. పెన్షన్ ను 7,000 రూపాయలు పెంచి వయసుని 45 సంవత్సరాలకు తగ్గించాలన్నారు. డప్పు, డ్రెస్, గజ్జలు ఇచ్చి డప్పు పండుగ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డప్పు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, డప్పు కళాకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని కోరారు. నా పేరు ఎండి ఆనంద్ బాబు, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి విజయవాడ కేంద్రంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మా ఆందోళన ప్రధాన ఉద్దేశం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లలో 1,50,000 పెన్షన్లను తీసేస్తామని చెప్పేసి ప్రకటించింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికే సర్వేల పేరుతో మొదలుపెట్టారు. మరి ఎవరు పెన్షన్లు తీసేస్తున్నారు అంటే నోరు లేని వాళ్ళు, అడగలేని వాళ్ళు, ఇప్పటికే అంటరాంతరానికి గురవుతున్నటువంటి వాళ్ళు, నిరుపేదలుగా ఉన్నటువంటి డప్పు కళాకారుల పైన పడ్డారు. మీరు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరిచ్చారండి మాకు సర్టిఫికేట్ మీకు చూపించడానికి? ఏ ప్రభుత్వం మాకు సర్టిఫికేట్ ఇచ్చింది? ప్రభుత్వాలేమో సర్టిఫికేట్లు ఇవ్వవు, కానీ మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి. డప్పు కళాకారులు ఎవరైతే అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ డప్పు కళాకారుల పెన్షన్లను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గుండిమేడ క్రాంతి కుమార్, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డప్పు కళాకారుల బతుకులు మారట్లా. గత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేసి 2018 సంవత్సరంలో డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. డప్పు కళాకారులకు ఏదైతే ప్రభుత్వం దగ్గర అధికారికంగా డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా నవశకం లబ్ధిదారులు సర్వే చేసి పెన్షన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి, చర్మకారులకి, ఇలా అందరికీ పెన్షన్ల తొలగింపు పేరుతో, సర్వే పేరుతో సచివాలయాలకు పిలిపించి సచివాలయాల దగ్గర
డప్పు కొట్టి చూపించమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం, అదే క్రమంలో పెన్షన్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ కృష్ణా జిల్లాలోనే కంచిచర్ల మండలంలో దరిదాపుగా 600 మంది పెన్షన్లకి తొలగించేదానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ అన్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు తీరని అన్యాయం జరిగిందని, వారు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారని విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే దివ్యాంగుల సమస్యలు నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్స్ మరియు వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని దివ్యాంగులకు ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో దివ్యాంగులకు తీరని అన్యాయం జరిగిందని, వారు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా మందకృష్ణమాదిగా దివ్యాంగుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల సమస్యలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గతంలో ట్రైసైకిల్స్ వాడుతూ దివ్యాంగులు అనేక ఇబ్బందులు పడేవారని, అధునాతన కాలంలో అత్యాధునిక ట్రైసైకిల్స్ ను కూటమి ప్రభుత్వం అందించడం జరిగిందని తెలిపారు. సుమారుగా 60,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీ ఛార్జ్ ట్రైసైకిల్స్ ను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని, ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వర్గం దివ్యాంగ వర్గం. ఏదైతే మా దివ్యాంగ సోదర సోదరీమణులు చాలా ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ రోజు ఈ దివ్యాంగ సోదరుల కోసం ఎంఆర్పిఎస్ నాయకుడు మందా కృష్ణమాదిక్ గారు ఆయన అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మందా కృష్ణమాదిక్ వెళ్ళి, మీరు అధికారంలోకి వచ్చినాక దివ్యాంగ సోదరులకి న్యాయం చేయండి అని చెప్పారు, అడిగారు. దానికి మాట ఇచ్చాం, మేనిఫెస్టోలో పెట్టాం. 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 6,000 రూపాయలు ఇచ్చాం. 6,000 రూపాయలు కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే వాళ్ళకి పింఛను పెంచడం వల్ల ఇవాళ దివ్యాంగ సోదర సోదరీమణులు ఒక ఆత్మవిశ్వాసంతో, ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంగవైకల్యం ఇచ్చినా ఇవాళ ఈ ప్రభుత్వం ఆదుకుంది అనే ఒక నమ్మకం దొరికింది. ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు ట్రైసైకిల్స్ ఉండేవి, చేతులతో వాళ్ళు ఆ ఫెడలింగ్ చేసేవాళ్ళు ముందుకెళ్ళాలంటే. దానివల్ల అనేకమైన ఇబ్బందులు. చాలామంది అంటే ఏదన్నా అర్జెంటు పని నుండి బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా సరుకులు కొనుక్కోవాలన్నా ఆ ట్రైసైకిల్ మీద ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ టెక్నాలజీ మారింది, అత్యాధునికమైన టెక్నాలజీ వచ్చింది. బ్యాటరీ ఛార్జ్డ్ ట్రైసైకిల్ని పెట్టాం. 60,000 రూపాయలు ఖరీదు చేసే ఈ సైకిల్ని మా దివ్యాంగ సోదర సోదరీమణుల కోసం వాళ్ళు ఉచితంగా ప్రభుత్వం ఇస్తూ ఉంది. నమస్కారం అండి, నా పేరు కాత్యాయని. బొమ్మగారు నాయకత్వంలో మాకు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మాకు బళ్ళు ఇచ్చి ఎంతగానో సహాయపడ్డారు. ఆయన నాయకత్వం ఎంతగానో వర్ధిల్లాలని మేము ప్రజల తరఫున నేను మరీ వేడుకుంటున్నానండి. ఆయన చేసినటువంటి సహాయం మరవలేంది. నా పేరు కిషోర్ కుమార్ అండి. నాకు హ్యాండిక్యాప్ నేను, నాకు ఎప్పుడు ట్రైసైకిల్ ఇచ్చేవారు, ఈసారి బ్యాటరీ బళ్ళు ఇచ్చి ఎలక్ట్రికల్ బళ్ళు ఇచ్చారండి. చాలా ఆదుకున్నారు బోండమ్మ గారు. ఆయన చాలా రుణపడి ఉంటానండి. చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండవేడి ఉక్కపోత ఉండటంతో విజయవాడ వాసులు అల్లాడిపోతున్నారు. వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. విజయవాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు సైతం ఇబ్బంది పడుతున్నారు.
ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను మే 15 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లుగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సభలకు సంబంధించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగుతున్నాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా తాను ఈ సభల్లో పాల్గొంటున్నానని చెప్పారు. హక్కుల కోసం యువత అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారని, సమాజంలో యువత ప్రతిభా పాఠాలకు తగిన గుర్తింపు ఉండటం లేదన్నారు. రాజకీయ కారణాలకు యువత జీవితాలను బలి చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు భాషకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఏ భాష అయినా ప్రతిభ అనేది ముందు ముఖ్యమని, యువతను తప్పుదోవ పట్టించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కావాలంటున్నారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థ ఫలితంగా సమాజంలో సాంస్కృతిక వ్యవస్థ మీద చదవబడింది. తర్వాత సెక్యులర్ వ్యవస్థ పైన ప్రమాదం వచ్చి పడతా ఉంది. ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి కోరిక, రాజ్యాంగ స్ఫూర్తి. అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాతల్లో ఒకటిగా ఉంటూ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఏ మూలనా సరే ఎలాంటి చిన్న కమ్యూనిటీ ఉన్నా అందరికీ సమాన హక్కులు కావాలనిపిస్తున్నది ఆయన కోరిక. అది కావాలన్నప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో జరిగేటువంటి అనేక మార్పులు తిరోగమనం అయిపోయే ప్రమాదం వస్తాం. ప్రపంచం అంతా ముందుకు పోతాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆటోమేటిక్గా మొత్తం భాషకు సంబంధం లేకుండా మనం చేసుకోవచ్చు. భాష పైన ఒక వివాదం సృష్టించి ఓటు దండుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ట్రాన్స్లేట్ వచ్చేస్తూ ఉంది. అలాంటప్పుడు అవుట్డేటెడ్ విషయాలు, కాలం చెల్లిన విషయాల్ని మళ్ళా మస్తిష్కంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు సమాజం మారిపోతారు. ఇప్పుడు చంద్రమండలం పోయినటువంటి మహాన్ తల్లి ఇప్పుడు రేపు ఇంటికి రాబోతా ఉంది. అంటే ఒకప్పుడు చంద్రమండలాన్ని ఏదో చూపించేవాళ్ళు. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆమె వస్తూ ఉంది. ఆమె పేరు ఏదో చావలానా, సునీత విలియమ్స్ ఆమె వస్తూ ఉంది. ఇంత సైన్స్ డెవలప్ అయినా కూడా ఇప్పుడు యువకులను తప్పుదారి పట్టేస్తానికి సనాతన ధర్మం కావాలంటున్నారు. బొట్లు గిట్లు పెట్టుకొని. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి? ఫ్యూడల్ యుగంలో ఒక అరాచకమైనటువంటి సంస్కృతి. భర్త చనిపోతే భర్త చితిపైన భార్యను కూడా తగలబెట్టాలి. సజీవంగా ఉన్నా కూడా తగలబెట్టాల్సింది. భర్త ఎంత ఎదవ పని చేసినా, తాగుబోతైనా, కొట్టినా, తిట్టినా అణుగి మణిగి భార్య ఉండాలి. తిరగబడితే పాప. విశాఖ డైరీ అవినీతి అక్రమాలపై జరుగుతున్న విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల రైతులకు తగ్గించిన ధర విషయంలో హౌస్ కమిటీ విచారణను వేగవంతం చేసే రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బందర్ రోడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డైరీ పాలకవర్గం అవినీతి కప్పిపుచ్చుకోవడానికి పార్టీలు మారుతూ ఇప్పుడు బీజేపీ పంచన చేరిందని ఆరోపించారు. ఒక పక్క అన్ని ధరలు పెరుగుతుంటే పాల రైతులకు పాల కొనుగోలు ధర తగ్గించి డైరీ యాజమాన్యం పాల ఉత్పత్తిదారులకు ద్రోహం చేసిందన్నారు. రైతులకు ఇచ్చే బోనస్, దానా, ఇతర ప్రోత్సాహకాలన్నీ కోత పెడుతున్నారన్నారు. డైరీ సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలోకి మార్చి వచ్చిన లాభాలను, డైరీ ఆస్తులను పాలకవర్గం తన సొంత ఆస్తుల కింద మార్చుకుంటూ దోపిడీ చేస్తున్నారన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ పూర్తి చేయించి అవినీతిపై చర్యలు తీసుకొని అన్యక్రాంతమైన డైరీ ఆస్తులను వెనక్కి తీసుకొని పాల రైతులని, విశాఖ డైరీని కాపాడాలన్నారు. పంచమాటి అజయ్ కుమార్, పాల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో 60% మంది వ్యవసాయ రంగమే ఆధారపడుతూ జీవిస్తున్నారు. ఇందులో పాడి, పంట ఈ రెండు సమపాలనలో ఉండటం వల్ల 2000 సంవత్సరాల ముందు వరకు, అంటే 20 సంవత్సరాల ముందు వరకు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా లాభాల్లో ఉన్నారు. 2000 సంవత్సరం తర్వాత పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో 16 సహకార రంగాలు ఉంటే ఆ సహకార రంగాల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల్లో కుటుంబ ఖర్చుల నిమిత్తం, కుటుంబం చదువులకు కానీ, పిల్లల చదువులకు కానీ, వాళ్ళ అవసరాల రీత్యా ఉపయోగపడే విధంగా పాడి పరిశ్రమ ఉండేది. సహకార రంగంలో నుంచి ఇవాళ 2000 సంవత్సరం తర్వాత కంపెనీ యాక్ట్కి మారటం, దాని ద్వారా వాళ్ళ వ్యక్తిగతంగా ఈ రోజుల ఆస్తులన్నీ కూడా. బుద్ధరాజు రాంబాబు, ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు విశాఖ డైరీ ఈ కాలంలో ఆవు పాలు ధర లీటర్కు 4 రూపాయలు తగ్గించారు. ఈరోజు ఒక పక్క అన్ని ధరలు పెరుగుతున్నా పాడి పశువుకు సంబంధించి వైద్యం కానీ,
దానా కానీ దానికి పోషణకు అవసరమైన అన్ని ధరలు ఫీడు పెరుగుతుంటే ఈరోజు పాల ధర పెంచమని రైతులు కోరుతుంటే తిరిగి ధర తగ్గించారు. రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలని ఇవాళ పాల రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే దీంట్లో ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పాల రైతు పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో మహిళలు 80% మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కానీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించిన ఆహార మరియు పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్న సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ. ఉపాధి నిమిత్తం కుట్టు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేసిన సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసమ వార్తలు మళ్ళీ సెలవు. నమస్కారం.